దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాల సమయంలో మనం దేవుని వాక్యాన్ని విని ఉన్నాము. ఈ రెండవ ఆరాధనలో మన ప్రభువు మనతో ఉండి ఇంతవరకు నడిపించి ఉన్నారు. అందును బట్టి దేవునికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మన అంశం ఏంటంటే పునరుద్ధానుడైన యేసు, పునరుద్ధానుడైన యేసు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు సజీవుడు లేక పునరుద్ధానుడు. యేసు ప్రభు ఎవరై ఉన్నారు? సజీవుడు లేక పునరుద్ధానుడు అనటానికి వాక్యములో నుంచి మనం కొన్ని రుజువులు జ్ఞాపకం చేసుకుందాం. వాక్యములో నుంచి మనము కొన్ని రుజువులు జ్ఞాపకం చేసుకుందాం. ఈ సంవత్సరం మనం ప్రతి సంవత్సరం కూడా లెంట్ డేస్లో మనం ఏం చేస్తున్నామంటే ఒక గ్రంథంలో నుంచి వాక్యాన్ని తీసుకుంటున్నాం. అట్లా ఈ సంవత్సరము కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను మనము చక్కగా ధ్యానం చేసుకున్నాం. దేవుడు మనతో చక్కగా మాట్లాడి ఉన్నారు. అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మీకు ఇష్టమైతే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే అందరికీ కూడా 10th క్లాస్ పిల్లల నుంచి పెద్దవారి వరకు, పురుషులు స్త్రీలు ఎవరైనా ప్రతి ఒక్కరూ కూడా 40 రోజులు మానకుండా వచ్చారు. అందుకని ప్రతిరోజు కూడా ఆ కొరింథీ పత్రికలో నుంచే మనం వాక్యాన్ని చెప్పుకున్నాం, అన్ని వివరంగా మాట్లాడుకున్నాం. కనుక అందరూ శ్రద్ధగా విన్నారని నా ఆలోచన, ఆశ కూడా. హల్లెలూయా. కాబట్టి మీ అందరికీ నేను ఒక ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నాను. మీకు ఇష్టమేనా? ఇందులో మనకి ఇబ్బంది అనేది ఏముండదు. మనం విన్న వాక్యాలే అసలు ఎంత జ్ఞాపకం ఉంది అనేది మనమే టెస్ట్ అన్నమాట కదా. ఒకరోజు నేను ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నాను. మీకు ఇష్టమేనా? అమ్మో మాట్లాడట్లేదు. ఇష్టమన్న వాళ్ళందరూ హల్లెలూయా. చాలామంది ఎత్తలేదు. అందరూ రాయొచ్చు దీనికి కదా. వాక్యం అంటే ఒకవేళ ఇప్పుడు వింటమే కాదు, మనం ఫస్ట్ నుంచి దేవుని వాక్యాలు వింటూనే ఉంటాం. ఆ రోజు వినేదాన్నే మరలా మనం ఏం చేయాలంటే ఒక టెస్ట్ లాగా పెట్టుకుంటే చక్కగా అది మనకు గుర్తుంటుంది అని చెప్పి నేను ఆశపడుతున్నాను. మీకు ఇష్టమైతే ఒక వారం మనం అందరం ఒక డేట్ అనుకొని ఎగ్జామ్ పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. నేను కూడా పాలు పంపులు పొందాలి అని ఆశ ఉన్నట్లయితే చక్కగా ప్రార్థన చేయండి, ప్రార్థనాపూర్వకముగా పాల్గొనండి. హల్లెలూయా. ఈరోజు మనము మన ప్రభువు సజీవుడు లేక పునరుద్ధానుడు అనటానికి కొన్ని రుజువులు మనం వాక్యములో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని రుజువులు మనము దేవుని వాక్యములో నుంచి చూద్దాం. క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడనే 7 రుజువుల గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఇది మొదటగా మనం చూస్తే ఇక్కడ మన మూలవాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15:20లో ఏమని తెలియచేయబడింది అంటే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, క్రీస్తు ప్రథమ ఫలముగా మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. కనుక ఈరోజు మనము మొదటగా మరి అసలు దేవుని వాక్యంలో ఏది జయించి ఉన్నాడు దేవుడు అనేది మనం చూస్తే ఖాళీ సమాధిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా మనము 7 విషయాలలో మొదటిది ఖాళీ సమాధి. ఈ ఖాళీ సమాధి లోకాల్లో మనం చూస్తూ ఉంటాం కదా. మత్తయి, మార్కు, లోక, యోహాను 4 సువార్తలలో కూడా యేసు ప్రభు యొక్క సమాధిని గూర్చి, సిలువ మరణమును గూర్చి అన్ని విషయాలు అక్కడ స్పష్టంగా మనకి
తెలియచేయబడుద్ది. ఇక్కడ మనం చూస్తే ఖాళీ సమాధి అంటే వారు సమాధిలోకి ప్రవేశించి ప్రభువైన యేసు యొక్క దేహమును కనుగొనలేదు. రాత్రి చెప్పాను మీకు, ఉదయకాలంలో చెప్పాను. వారు ఏం చేశారు? సమాధిలోనికి ప్రవేశించి ఏం చేస్తున్నారండి? ప్రభువైన యేసు యొక్క దేహమును వారు కనుగొనలేదు. ఈనాటికి కూడా యెరూషలేములో మరి చాలామంది వెళ్ళినటువంటి వారందరూ చెప్పుకుంటూ ఉంటారు, ఖాళీ సమాధి అలాగే ఉందంట యెరూషలేములో. మేమైతే వెళ్ళలేదు, కానీ వెళ్ళినటువంటి వారు చెప్పే విషయాలు ఏంటంటే ఇప్పటికీ కూడా ఖాళీ సమాధి యెరూషలేములో అలాగే ఉన్నదంట. అట్లాగే వారు వెళ్ళిన వారందరూ కూడా చక్కగా చూసి వస్తూ ఉంటారనమాట. ప్రతిదినము ప్రపంచంలో మరి అనేక ప్రాంతముల నుండి దానిని చూడటానికి ప్రజలు వస్తూనే ఉంటారు, వెళుతూనే ఉంటారు. ఇతర సమాధులు చూస్తే అంటే యేసుప్రభు వారి యొక్క సమాధి ఎలా ఉంది అంటే ఖాళీగా ఉంది. కానీ వేరే వేరే సమాధులు, ఇతర యొక్క సమాధులను మనం జ్ఞాపకం చేసుకుంటే అవి ఖాళీగా ఉండవు. మీరు అనుకోవచ్చు, మనిషిని సమాధి చేసిన తర్వాత మనిషి ఉండడు కదా, ఖాళీగా ఉండక ఇంకేం ఉంటుంది అని. కానీ ఆ శరీరము కుళ్ళిపోవచ్చేమో, కానీ ఆ ఎముకలు మాత్రము ఆ సమాధిలో ఉండిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఆ సమాధి ఎలా ఉంది అంటే ఖాళీగా లేదు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధి అయితే ఖాళీగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇతర సమాధులైతేనేమో ఎముకలతో అవి ఎలా ఉంటున్నాయి? నిండిపోయి కనిపిస్తూ ఉంటాయి. హల్లెలూయా. మొదటిగా మనం చూస్తే ఖాళీ సమాధి. రెండవదిగా చూస్తే దేవదూతల యొక్క సాక్ష్యమును గూర్చి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవదూతల సాక్ష్యము మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనము నుంచి 7వ వచనము వరకు మనం చూసినట్లయితే, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణకి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిననని. ఎవరు ఈ సాక్ష్యం ఇస్తున్నారు? దూతలు ఇస్తున్నారు కదా. మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు పుట్టుకలో ఉన్నటువంటి దేవదూతలు ఇప్పుడు ఆయన పునరుద్ధానములో కూడా ఉన్నారన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూతల పరిచర్య చాలా గొప్పది. దేవదూతల యొక్క పరిచర్య చాలా గొప్పది. మన జీవితంలో కూడా దేవదూతల కాపుదల కలుగునుగాక. ఆమేన్. చూడండి, ప్రార్థన చేసేటప్పుడు ఏమంటారంటే, నీ దూతలను కావలి ఉంచు ప్రభు అంటారా లేదా? నీ దూతలను కావలి ఉంచాయి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక ఆ రోజు యేసుప్రభు వారు పుట్టినప్పుడు దేవదూతల యొక్క పరిచర్య చూసాం. అలాగే ఆయన పునరుద్ధానుడైనప్పుడు వారి పరిచర్యను మనము చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నారు. మనకి మెయిన్గా చూసినట్లయితే దేవదూతలు ఏం చేస్తున్నారనమాట? సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని సాక్ష్యం ఇస్తున్నారు అంటే, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి అంటున్నారు. స్త్రీలతో మాట్లాడుచున్నారు దేవదూతలు. మీరు వెళ్ళి ఆయన లేచి ఉన్నాడు. ఎక్కడి నుంచి? మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పి ఇక్కడ దేవదూతలు సాక్ష్యం ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడవదిగా చూస్తే ప్రవచనాల యొక్క నెరవేర్పు మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రవచనాల యొక్క నెరవేర్పు యెషయా గ్రంథము 25వ అధ్యాయము. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనములో
మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, ప్రవచనముల నెరవేర్పు ఇక్కడ తెలియజేయబడుచున్నది. మనకి ఏమని తెలియజేస్తుంది అంటే, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. మృంగివేసి ఉన్నారా? హోషియా గ్రంథంలో కూడా దేవుని వాక్యము మనకి తెలియచేయబడద్ది. హోషియా గ్రంథము 13వ అధ్యాయము చూడండి. దేవుని వాక్యములో హోషియా గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనములో చూస్తే, అయినను పాతాళ వశ్యములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? హల్లెలూయా. ఏం జరిగింది ఇక్కడ? విజయము జరిగి ఉన్నదన్నమాట. కనుక ప్రవచనముల యొక్క నెరవేర్పు మనము చూస్తూ ఉంటున్నాం. 16 కీర్తనల గ్రంథం 16:10లో కూడా మనం చదువుకున్నాం, ఉత్తర ప్రత్యుత్తరాల్లో. అక్కడ కూడా మనకి ప్రవచనముల యొక్క నెరవేర్పు కనిపిస్తూ ఉంటుంది. మరణమును గెలుచుటను గూర్చి ఎవరునూ కూడా కలగనలేదు. ప్రపంచ చరిత్ర అంతటిలో ఒకే ఒక సంఘటన కలదనమాట. ఆయన విజయమందు మరణము మృంగివేయబడెను. హల్లెలూయా. ఆయన విజయమందు ఏమైందంట? మరణము మృంగివేయబడింది. కాబట్టి ఆయన సిలువ వేయబడక ముందు ప్రభువు తానే తన శిష్యులతో చెప్పిన ప్రవచనములు, అలాగే మనుష్య కుమారుడు చంపబడి తిరిగి లేచుట అనేటువంటి ప్రతిదీ కూడా ఇక్కడ నెరవేర్పులు మనము చూస్తూ ఉంటున్నాం. మార్కు సువార్త 8:31లో తెలియచేయబడుతుంది. అలాగే 9వ అధ్యాయము 31లో, అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనములో ఈ ప్రవచనాల యొక్క నెరవేర్పులను మనము జ్ఞాపకం చేసుకుంటూ చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. 4వదిగా చూస్తే ప్రభు వారి యొక్క ఆరోహణము మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరిదండి? ప్రభు యొక్క ఆరోహణము. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తే, అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆరోహణమైనట్లుగా మనం చూస్తున్నాం. లూకాసు వార్తలో 24వ అధ్యాయము 51వ వచనంలో కూడా మనకి తెలియచేయబడద్ది. 24వ అధ్యాయము 51వ వచనం, వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. పరలోకమునకు ఆయన ఆరోహణుడాయెను. ప్రభు వారి యొక్క ఆరోహణమును గూర్చి వాక్యములలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. 5వదిగా చూస్తే, స్టెఫనుకు మరియు పౌలుకు పద్మాసు దీపములో యోహానుకు కలిగినటువంటి ప్రత్యక్షతలు. పౌలుకు, స్టెఫనుకు పద్మాసు ద్వీపములో యోహానుకు కలిగినటువంటి ప్రత్యక్షతలు అన్నమాట. యోహాను అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 54వ వచనం నుంచి 56వ వచనం వరకు మనం చూస్తే దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుని వాక్యములు 9వ అధ్యాయములో 3వ వచనం నుంచి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథము ఇక్కడ మనం చూస్తేనేమో ఇక్కడ ఎవరు మాట్లాడుచున్నారు? స్టెఫన్ అన్నమాట. ఇప్పుడు చదివింది. ఇప్పుడు మనం చూస్తే 3వ వచనములో పౌలు గురించి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. 9వ అధ్యాయము 3వ వచనములో, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు
అకస్మాత్తుగా ఆకాశము నుండి యొక్క వెలుగు అతని తట్టు ప్రకాశించెను. హల్లెలూయా. 5వ వచనం వరకు అక్కడ దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియచేయబడుతూ ఉంటుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, అలాగే ఈ పద్మాసు ద్వీపములో యోహానుకు కలిగినటువంటి ప్రత్యక్షతలు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథంలో మనకు అక్కడది తెలియచేయబడద్ది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనములో, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. అలాగే మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. అర్థమవుతుంది కదా. దేవుని వాక్యము మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ స్టెఫనుకు, పౌలుకి, అలాగే పద్మాసు ద్వీపంలో యోహానుకు కలిగినటువంటి ప్రత్యక్షతలు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యములు చదువుచు వినుచు ఉన్నటువంటి మనము కూడా, మన దేవుడు మనకు కూడా అనేక రీతులుగా బోధిస్తూ మనతో మాట్లాడుచూ ఉంటున్నారు. ఆయన వాక్యము ద్వారాగా మనతోనే ఉంటున్నారు ఆయన. కనుక ఆ రోజు వారు గ్రహించారు. స్టెఫను గ్రహించాడు, పౌలు గ్రహించాడు దేవుడు మాట్లాడినప్పుడు. అలాగే యోహాను గ్రహించి ఉన్నాడు, చక్కగా అదంతా కూడా వ్రాసి ఉన్నాడు. ఆయనకు వచ్చినటువంటి ప్రతి దర్శనాన్ని కూడా అక్కడ వ్రాసి ఉన్నాడు. ఈరోజు మనము చాలా విషయాలలో మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాము. అంటే దేవుడు మనకిస్తున్నటువంటి అనేకమైన కృపావరములను పొందుకుంటున్నాం. కానీ దేవుని గూర్చినటువంటి సాక్ష్యం అనేది మన నుంచి కరెక్ట్గా అనేది ఉండట్లేదు. వారు ఎప్పుడైతే మనం చూస్తాం, పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడారు. ఆ సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఒక్కసారి దేవుని చూసి మాట్లాడిన తర్వాత మరలా ఎన్నడూ కూడా ఆయన వెనుతిరిగి చూడలేదు. స్టెఫన్ను హింసించి రాళ్లతో కొట్టుచున్నప్పటికీ దేవుని బిడ్డగా జీవిస్తున్నాడు కనుక వారిని ఏమీ మాట్లాడకుండా సంతోషముతో ఆ బాధను ఆయన అనుభవించి ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా మనము రుజువు చేసుకోవాలి ఎప్పటికప్పుడే. మనలో ఉన్నటువంటి ప్రతి నడవడికను బట్టి, క్రియలను బట్టి మనలో మార్పు అనేది అనేకులు మన నుంచి చూడాలి. అంటే మనము ఎలా ఉండాలి అంటే, నూతనముగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారమై ఉండాలి. శిశువులకి ఏదైనా కల్మషం ఉంటుందా? శిశువులకి ఎక్కడైనా అసూయ, ద్వేషాలు, కక్షలు ఉంటాయా? చిన్న పిల్లలకి ఏముండో. అలాంటి మనసు కలిగి మనం ఉండాలని మన దేవుడు కోరుకుంటూ ఉంటున్నారు. హల్లెలూయా. అలాగే 6వదిగా మనం చూస్తే పరిశుద్ధాత్మ రాకడ గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 32, 33 వచనాల్లో మనం చూస్తే, చదవమ్మా. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా, ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచూనున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ రాకడనేది మనం చూసినట్లయితే, ఈ యేసును ఎవరు లేపి ఉన్నారంట? ఎవరు లేపి ఉన్నారు? దేవుడు లేపి ఉన్నాడంట. దీనికి మేమందరము కూడా సాక్షులమని దేవుని వాక్యం ఇక్కడ మనకి తెలియచేయబడుచున్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు వారు లేపబడి పైకి వెళ్తేనే పరిశుద్ధాత్ముడు వస్తాడు. అవునా? ఆయన లేపబడి పైకి వెళ్తేనే పరిశుద్ధాత్మ దేవుడు వస్తారనమాట. కనుక ఆయన వెళుతూ ఇప్పుడు మనకేం చేశారు? ఆదరణకర్తను అనుగ్రహించారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనములో చూస్తే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ రాకడలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన వెళ్ళటము మనకి ప్రయోజనకరము.
ఎందుకు అని మనం చూసినట్లయితే ఆయన వెళితే ఇప్పుడు మనకు ఎవరిని పంపిస్తున్నారు? ఆదరణకర్తను మనకు. ఆ ఆదరణకర్త ద్వారాగానే ఈ లోకములో మనం ఇంకా ఆదరించబడుతూ ఉంటున్నాం. ఆ ఆదరణ మనకు లేకపోతే ఈ లోకములో ఒకవేళ మన తల్లిదండ్రులైనా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, రక్త సంబంధులైన ఎవరైనా సరే వారి యొక్క ఆదరణ చేత మనం ఎన్నడూ కూడా పూర్తి ఆదరణ అనేది పొందలేము. కానీ మన దేవుడు మనకిచ్చినటువంటి ఆదరణకర్త ఆయన మనకు దుఃఖము కలిగినప్పుడు దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడతారు అన్నట్లుగా మనలను ఓదార్చేటువంటి ఆదరణకర్త, మన బలహీనతలో బలమునిచ్చేటువంటి ఆదరణకర్త, ఒకవేళ మనము తొట్టిల్లిపోతుంటే మనలను హెచ్చరించేటువంటి ఆదరణకర్త, దేవునిలో ఎలా నడవాలి, ఏ విధముగా మనం ఈ లోకములో జీవించాలి, ఎలా మాదిరిగా ఉండాలి అని నేర్పించేదే మనకు ఆదరణకర్త అయి ఉన్నది. దేవుని వాక్యములో ఇన్ని సత్యములు మనం వింటూ గ్రహిస్తూ ఉంటున్నాం. మనం దేవునికి లోబడి జీవించినట్లయితే ఇంకా ప్రభువిచ్చే అనేకమైన ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం. హల్లెలూయా. 7వదిగా చూసినట్లయితే అపోస్తులుల సాక్ష్యం అన్నమాట. ఎవరి సాక్ష్యం అండి? అపోస్తులుల సాక్ష్యము 2వ అధ్యాయము 24వ వచనములో మనం చూస్తే దేవుని వాక్యములో, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నారు. అపోస్తులు ఏం చేస్తున్నారు? ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశారంట? మరణ వేదనలన్నిటినీ కూడా తొలగించి ఆయనను లేపి ఉన్నారు. హల్లెలూయా. అందుకనే మన దేవుడు మృతులలో ఉన్నటువంటి దేవుడు కాదు. మృతులలో మనం ఆయనను వెదకకూడదనమాట. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన తండ్రి ఏం చేశారంట? మరణ వేదనలన్నీ కూడా తొలగించి ఆయనను లేపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే 3వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ అధ్యాయము 15వ వచనములో కూడా దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఎవరండి సాక్షులు? అపోస్తులు. అందుకు మేమే సాక్షులము అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియచేస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాలలో, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దీవెనలు, ఈ విధముగా మనం చూస్తే యేసు ప్రభువారు సజీవుడు అనే విషయము వాస్తవమేనా? సత్యమేనా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 15వ అధ్యాయములో మనం చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 15వ అధ్యాయము మొదటి పత్రిక 15వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూస్తే, 7, 8, 9 వచనాలలో, తరువాత ఆయన యాకోబుకును అటు తరువాత అపోస్తులకు అందరికీ కనబడెను, అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఎలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడను కాను. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యములో మనం చూస్తే ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనిపించారు, అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఎవరు చెప్పుచున్నారు ఈ సాక్ష్యము? పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవమైనటువంటి విషయాలను మనము వాక్యములో నుంచి చదువుకుంటున్నాం. కనుక ఈరోజు సంఘముగా కూడినటువంటి మనము ఈ విషయాలు అనేక మందికి తెలియచేయాలి. మిమ్మల్ని చాలామంది అడగొచ్చు, ఏంటి మీ దేవుని గూర్చినటువంటి ప్రత్యేకత అని. ఇప్పుడు ఇక్కడ చాలామంది సాక్ష్యం ఇచ్చారు, అవునా? పునరుద్ధాన, మృతులలో నుండి లేపబడ్డాడు అనేటువంటి పునరుద్ధానమును గూర్చి మనం 7 విషయాలు, 7 రుజువులు జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన సమాధిలో లేరు. అది ఎలా ఉంది? ఖాళీ సమాధిగా ఉంది.
దేవదూతలు సాక్ష్యం ఇచ్చారు. అక్కడ ఖాళీ సమాధి చూసినప్పుడు అక్కడ ఎవరున్నారన్నమాట? దేవదూతలు ఉన్నారు. అక్కడ దేవదూతలు సాక్ష్యం ఇచ్చారు. అలాగే ప్రవచనాల యొక్క నెరవేర్పులు జరిగినాయి. అలాగే దేవుని యొక్క ఆరోహణను గూర్చి మనం చదువుకున్నాం. స్టెఫను, పౌలు, అలాగే యోహాను భక్తుడు, వీరందరూ కూడా వారికి కలిగినటువంటి ప్రత్యక్షతల గురించి దేవుని గురించి తెలియచేసి ఉన్నారు. అలాగే పరిశుద్ధాత్మ రాకడ గురించి కూడా మనము దేవుని వాక్యములో చదువుకున్నాం. అపోస్తుల యొక్క సాక్ష్యమును గురించి మనము తెలుసుకున్నాం. కనుక ఈరోజు దేవుని బిడ్డగా జీవిస్తున్నటువంటి నీ సాక్ష్యం ఎలాగుంది? పునరుద్ధానుడైన దేవుని గూర్చినటువంటి నీ సాక్ష్యము ఎలాగుంది? ఒకవేళ ఆ రోజు వారు వెళ్ళి ఎక్కడ వెతుకుచున్నారంటే మృతులలో వెతుకుచున్నారంటే, ఎక్కడ వెతుకుచున్నారు? మృతులలో వెతుకుచున్నారు. కాబట్టి ఆయన సజీవుడైన దేవుడు కనుక మన మృతులలో వెతకటానికి వీల్లేదు. సజీవుడైన దేవుని పిల్లలమైన మనము చచ్చిన స్థితిలో ఉండకుండా పునరుద్ధానపు శక్తిని, బలమును మనం పొందుకుని మనము కూడా పునరుద్ధాన సాక్ష్యము కలిగిన వారుగా జీవించినట్లయితే దేవుని కృపను మనము తప్పకుండా పొందుకుంటాము అని ప్రభువు పేట నేను మీ అందరికీ మనవి చేస్తూ దేవుడి చిన్న వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.